నిత్యం వేద మంత్రాల ఘోషతో భగవంతుని సేవలో తరించే బ్రాహ్మణులు వాళ్ళంతా ఇప్పుడు గ్లేజ్ బాల్‌ను గిరగిరా తిప్పుతూ బ్యాట్‌తో సిక్సర్ల మెరుపులు మెరిపిస్తున్నారు. పూజలు, శుభకార్యాలతో బిజీగా ఉండే పురోహితులకు మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీ సాయి కామాక్షి గోశాల శ్రీకారం చుట్టింది. తట్టి అన్నారంలోని సీఎన్ఆర్ క్రికెట్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఈ ప్రత్యేక క్రికెట్ టోర్నమెంట్ ప్రస్తుతం క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా పురోహితుల కోసం గ్లేజ్ బాల్‌తో నిర్వహిస్తున్న టోర్నమెంట్ ఇదే కావడం విశేషం. గతంలో కేవలం టెన్నిస్ బాల్‌తో మాత్రమే ఇలాంటి పోటీలు జరిగేవని నిర్వాహకులు అన్నారు. పూజలు, వ్రతాలతో నిత్యం బిజీగా ఉండే పురోహితులకు ఈ మాసంలో కొంచెం విరామం దొరుకుతుంది. ఆ సమయాన్ని వారు ఉల్లాసంగా గడపాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రీడాభిమానులందరూ వచ్చి ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఉభయ రాష్ట్రాల నుండి మొత్తం 8 జట్లు ఈ పోటీలో తలపడనున్నాయన్నారు. ఈ టోర్నమెంట్లో ప్రతిభ కనబర్చిన వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతులను అందజేయనున్నారు. ఎప్పుడు పూజల్లోనూ, మంత్రాల్లోనూ, గుళ్ళల్లోనూ, కార్యక్రమాల్లో బిజీగా ఉండే పురోహితులకి కొంచెం ఆటవిడుపుగా ఇది ఈ మాసంలో ఎలాగో పెద్దగా కార్యక్రమాలు ఉండవు కాబట్టి, ఈ సమయాన్ని ఎంచుకొని బ్రాహ్మణుల కోసం, అలాగే పురోహితుల కోసం ఈ టోర్నమెంట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా చాలా మంచి సంకల్పంతో మా సాయి కామాక్షి గోశాల ఈ కార్యక్రమంతో ముందుకు రాబోతుంది. అందరికీ నమస్కారం. మా ఈ సాయి కామాక్షి గోశాల ఆధ్వర్యంలో ఈరోజు నుంచి 30వ తారీఖు దాకా బ్రాహ్మణుల క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. గ్లేజ్ బాల్లో మొట్టమొదటిసారిగా ఉభయ రాష్ట్రాల్లో జరుగుతున్న మొట్టమొదటి టోర్నమెంట్ ఇది. ఇంతకుముందు అంతా టెన్నిస్ బాల్లో జరిగింది తప్ప గ్లేజ్ బాల్ త్రూ ఇలా టోర్నమెంట్ జరగడం ఇది మొదటిసారి. జంట రాష్ట్రాల నుంచి ఎందరో బ్రాహ్మణులు, పురోహితులు వచ్చి ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. మా సాయి కామాక్షి గోశాల అధ్యక్షులు ఆనంద్ గారు అండ్ రవితేజ్ గారు ఈ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నారు. ఆల్మోస్ట్ 22వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా అండి, దాదాపు 8 రోజులు జరుగుతుంది. 8 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. విజేతలకి 20,000, రన్నర్అప్కి 10,000, అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇలా ప్రతి మ్యాచ్కి ఉంటుంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్కి క్రికెట్ బ్యాట్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ నమస్కారం. శ్రీ కామాక్షి గోశాల వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ బాల్ టోర్నమెంట్ 8 రోజులు జరుగుతుంది. అందులో 8 జట్లుగా విభజించడమైనది. అందులో 2 పూల్స్గా చేసి ఏ గ్రూప్, బి గ్రూపు, దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి 8 జట్లు మంచి మంచి ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్నారు. అలాగే విజేతలకు 20,000 క్యాష్ ప్రైజ్ మరియు మంచి పెద్ద కప్ ఒకటి, అలాగే రన్నర్స్కి 10,000 క్యాష్ ప్రైజ్, అలాగే ట్రోఫీ ఉంది. అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్కి ఇంగ్లీష్ విల్లో బ్యాట్, మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ విల్లో బ్యాట్ ఇప్పటిదాకా మా కమ్యూనిటీలో జరిగిన మొట్టమొదటిసారి ఇలా ఇస్తున్నారు.